श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। గత వారం మనం స్వామివారి సాంప్రదాయంలో ఇంకొక అవధూతను కూడా పరిచయం చేయడానికి దురైరాజు గారికి ఒక అవధూత కనపడి ఆయన ఎవరో తెలియక స్వామీజీ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు స్వామీజీ నవ్వి డైరెక్ట్గా చెప్పకుండా భువనానందని కలిపి మీరిద్దరూ షిరిడి వెళ్ళండి అన్నారట. షిరిడి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ శివనేశ్వర స్వామి వీడు చెప్పిన ఆ మౌని బాబా ఎక్కడ ఉంటారో చెప్పారట. సరే వెతికితూ వెళ్తే అక్కడ ఆయన లేరు, ఆయనతో పాటు ఇంకొక ఆయన ఉన్నారు. అక్కడ చూస్తానికి ఎట్లా అంటే ఏదో ఆయనకి వంట చేసి పెడుతున్నట్టుగా ఇట్లా మాట్లాడుతూ చివరికి వీడు అక్కడ ఒక అద్భుతాన్ని చూసి ఆయన వచ్చిన తర్వాత మౌనంగా ఉండి రాసిస్తూ అంటే ఎంత గమ్మత్తుగా ఉందన్నమాట. స్వామీజీ వాళ్ళకి ఏం పంపించారు అనేది, ఎట్లా పంపించారు, ఎట్లా చెప్పారు. అతనేమో మీరు మునిస్వామి చూడడానికి వచ్చారు, వాడు కూడా నాతో పాటు వంటలు చేసేవాడు, వాడు మహాత్ముడు అయిపోయాడు, నేను మాత్రం ఇట్లానే ఉన్నానని చెప్పి తన గురించి గొప్పగా చెప్పకుండా అట్లానే ఉండి తర్వాత వాళ్ళ దర్శనం చేసుకొని ప్రసాదం పెట్టి పంపించమంటే నాకు ఇంకా అదే పని, వీళ్ళకి వంట చేసి పెట్టడమే అన్నారట. అని అట్లాగే వంట చేసిన తర్వాత ముగ్గురు కలిసి తిన్నప్పుడు అయ్యో నేను ఇక్కడ పాయసం చేసి పెట్టలేకపోయానని అన్నారట. మంచిగా కొబ్బరి పచ్చడి ఇవన్నీ పెట్టిన తర్వాత. కానీ గమ్మత్ ఏంటంటే అలా ఆయన అన్న తర్వాత వీళ్ళకి చూస్తే వాళ్ళకి ఇచ్చిన గ్లాసులో పాయసం కనపడిందట. అమ్మో ఈయన ఎవరో సామాన్యుడు కాదు అని అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు. అందుకోసం స్వామీజీ డైరెక్ట్గా చెప్పకుండా టాకాడి బాబాతో కలిసి ఉన్నటువంటి వారి దగ్గరికి అట్లా పంపించడం. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడల్లా నేను అవతరిస్తూనే ఉంటాను అని చెప్పినట్లుగానే మన ఆర్ష భారత సనాతన తత్వం యొక్క మూలశిల వంటి గురు శిష్య సంబంధం, ఆ సంబంధ సారాంశానికి హాని కలిగినప్పుడు కూడా ఆ పరమాత్మ ఏకత్వంలోని భిన్నత్వాన్ని అనుసరిస్తూ తామే గురు శిష్యునిగా అవతరిస్తుంటారని శ్రీ రాగాడి బాబా వారి, శ్రీ పూర్ణానందుల వారి గురు శిష్యుల యొక్క సంబంధాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే పరమాత్మ స్వరూపులైన వారిరువురు కూడా అసలైన గురు శిష్యులు ఎలా ఉండాలో, ఎంత తన్మయత్వంతో ప్రవర్తి రూపేణ మనకు బోధిస్తున్నారు. వీరిద్దరూ కూడా ఒకరిని మించిన వారు మరొకరు అని భక్తుల అనుభవాలు, వాటి ద్వారా మనకు అప్పటికే అర్థం చేసుకున్నాం. ఆయనకి ఆయనే, మళ్ళీ ఈయనకి ఈయనమాట, ఎవరికి సాటి వాళ్ళే అన్నట్లుగా, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు అన్నట్లుగా. భగవంతుడైనా సరే భూమి మీద కనుక మానవుడిగా జన్మిస్తే ఆయన కూడా సామాన్య మానవుడిలాగే మనుగడ సాగించడం పరిపాటి. భగవంతుడు భూమి మీదకి కనుక ఆయన అవతరించినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఆయన కూడా సామాన్య మానవుడిలానే మనుగడ సాగిస్తూ ఉన్నారు. మనలాగే ఉంటారు, మనలాగే తింటూ ఉంటారు, మనలాగే తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా తన ఉనికిని గోప్యంగా ఉంచడానికే ఆ భగవంతుడు తన మాయను ప్రవేశపెట్టి మహిమలను మరుగుపరిచి మనలో కూడా వారు ఒకరిగా మసులుకుంటూ ఉంటారు. అంటే చూడండి, అది ఒక్కసారి మనం స్వామీజీ గురించి చూసినా ఎంత సామాన్యంలో సామాన్యంగా ఉన్నట్టుగా అందరికీ అందుబాటులో ఉండి, మళ్ళీ వీళ్ళు ఒకసారి గుర్తు చేసుకుంటే అమ్మో మనకు అర్హత కూడా లేదని తెలుస్తుందే తప్పించి, లేకపోతే మన స్వామీజీయే, మన ఇంట్లో వ్యక్తే అన్నట్లుగా, అంటే అంత సామాన్యంగా కలిసిపోయి ఉండటం. నేను భక్తుల పాలిటి కల్పతరువై జగదాచార్యునిగా, నేడు భక్తుల పాలిటి కల్పతరువై ఆచార్యులుగా జేజేలు అందుకుంటున్న దత్తస్వరూపులైన శ్రీ షిరిడి సాయిబాబాను ఉదాహరణగా చెప్పవచ్చు అంటున్నారు. కానీ బాబావారు బ్రతికున్నంత కాలము సమకాలీన ప్రజలు వారిని ఒక పిచ్చి ఫకీరుగానే జమకట్టారు. భగవంతుడు
ప్రత్యక్షంగా అవతరించినా కూడా ఆయన ఎంత సామాన్యంగా అంటే తమ ఉనికిని తెలియకుండా చూసేవాడికి నిజంగా పిచ్చివాడేమో, మనలాంటి చదువుకునేవాడు రాకూడదేమో అని అనిపించేట్లుగానే ఉన్నారు. బాబావారు కూడా వారిని అలాంటి భ్రమలోనే ఉంచారు కదా. అంటే వాళ్ళు అలా భ్రమపడుతూ ఉంటే ఈ పిచ్చివాడు అనుకుంటే పిచ్చివాడిలాగా ప్రవర్తించారు సాయినాథుడు. అంటే వాళ్ళని అదే భ్రమలో ఉంచేవాళ్ళంట. ఈయన పరమాత్మ స్వరూపం ఈయనే నా తండ్రి అనుకొని వస్తే వాళ్ళతో అట్లానే ఉండేవాడు. ఇక గుప్త యోగులైన శ్రీ రాకాడి బాబా వారి విషయానికి వస్తే వారికి అతీంద్రియ శక్తులున్న నిరాడంబర యతీంద్రుడు. అంటే అంత జ్ఞానసిద్ధి అన్ని సిద్ధులున్నా కానీ ఆయన ఎంత సామాన్యంగా అంటే మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాం. బాబా మీకు ఆకలితో ఉన్నప్పుడు నాకు ఇచ్చినట్టుగానే మీరు తీసుకోవచ్చు కదా అంటే నాకు అలాంటి ఉన్నట్టు కూడా గుర్తు కూడా ఉండదు అన్నారు. కీర్తి ప్రతిష్టలకైతే వారు ఏనాడు ప్రాకులాడలేదు. అంతా ఏకాంతవాసం, మౌనంగా ఉండడం. వారి జీవన విధానం కూడా ఎంత సింపుల్గా ఉండేది. అదే అగ్నిగుండం పైన దానిలోనే వంట చేసుకోవటం, ఆ టెంకాయ చిప్పల్లో టీ తాగటం, ఇట్లా ఏది చూసినా కానీ వారు ఎంత నిరాడంబరంగా ఉండేవారు. తమకు ఎవరన్నా భక్తులు ఇచ్చినా అన్నీ పంచివేయటం. పనిగట్టుకొని తమ దివ్యశక్తులను 10 మంది ఎదుట ప్రదర్శించలేదు కూడా. కీర్తి ప్రతిష్టల్ని ఆర్జించుట వారి జీవితాశయం కాదు. జరిగినప్పుడు అవే ప్రతిష్టలు వస్తాయి కానీ వాటి కోసం వాటిని ఆశించాలని అనేది వారికి జీవిత ఆశయం కాదు. తమ గురుదేవుల ఆదేశంలోని అంతరార్థం ప్రకారం నడుచుకోవడమే వారి జీవితాశయం. అదే వారికి జీవిత పరమార్థం కూడా. తమ ప్రియ శిష్యులైన తన పూర్ణానందుని దివ్యశక్తి సంపన్నులుగా తీర్చిదిద్ది వారి జీవితాన్ని సమాజ శ్రేయస్సుకై అంకితమగినట్లు చేయుటే తమ జీవిత పరమార్థంగా బాబావారు తలిచారు. అంటే రాకాడి బాబావారి జీవిత పరమార్థం ఆయన ఏం చేయాలనుకున్నారంటే తమ ప్రియశిష్యుడైనటువంటి స్వామీజీని ఆయన్ని దివ్యశక్తి సంపన్నులుగా చేసి తీర్చిదిద్ది వారి జీవితాన్ని సమాజ శ్రేయస్సుకై అంకితమగినట్లు చేయడమే తమ జీవిత పరమార్థంగా బాబావారు తలిచారు. అందుకే స్వామీజీ అంటారు, ఆయన మామూలుగా అయితే బాబావారి దగ్గర పెట్టుకుని సేవ చేయించుకోవచ్చు శిష్యుడి చేత, కానీ సమాజ శ్రేయస్సుకై ఆయన నన్ను పంపించారు అని స్వామీజీ చెప్తారు. సమాజ శ్రేయస్సుకు దోహదపడగల అలాంటి దివ్యశక్తులను తను కూడా సంపాదించాలనే సంకల్పం శిష్యుల్లో కలిగించడానికి అన్నట్లు బాబావారు అడపాదడపా తమ దివ్యశక్తులను ప్రత్యక్షంగా తిలకించే అరుదైన అవకాశాన్ని శిష్యునికి కలిగించేవారు. అంటే చూడండి, అంటే మామూలుగా మనం కూడా చూస్తే ఇది కూడా ఇప్పుడు ఎవరన్నా మనం చూస్తాం, ఎవరో కారు కొనుక్కోవడం మంచిది, మన దగ్గర కారు ఉన్న మనకి ఏమనిపిస్తుంది, ఇదేదో బాగుంది అంటే ప్రతి దాని మీద ఆశ కలిగి మనకు కూడా ఉంటే బాగుంటుందేమో. అట్లాగే దివ్యశక్తులు కూడా ఇప్పుడు బాబావారు ప్రదర్శించారనుకోండి, అక్కడ కూర్చొని మనం కూడా చూసి ఇది కూడా మనకుంటే బాగుంటుందేమో. అందులోనూ అంతటి సాధకులు, సాధనా పురుషులు. అందుకని శిష్యుల్లో ఇలాంటివి ఉన్నాయేమో గమనించేవారట. దానికోసం శిష్యుల్లో పరీక్ష పెడతాను, శిష్యుల్లో ఇలాంటి కలిగించడానికి అన్నట్లు బాబావారు అడపాదడపా తమ దివ్యశక్తులను ప్రత్యక్షంగా తిలకించే అరుదైన అవకాశాన్ని కలిగించేవారు. తమ గురుదేవులైన శ్రీ రాకాడి బాబా వారి దివ్యశక్తులకు దర్పణం పట్టే ఒక సంఘటన స్వామివారు తమ శిష్యులకు వివరించారు. అదేంటంటే అదొక ప్రశాంత సంధ్యా సమయం. ఊరికి చెరువులో ఉన్న ఒక వటవృక్ష ఛాయలో పూజ్యశ్రీ రాకాడి బాబా వారు వారి శిష్య శిరోమణి అయిన పూర్ణానంద స్వామి ఆసీనులై ఉన్నారు. ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారట వటవృక్ష ఛాయలో. పరిగించి చూడగా స్వామివారు ఎందుకో పరమానందంతో పరవశించిపోతూ ఉన్నారు. సుగంధభరితమైన మెల్లమెల్లగా వీస్తున్న చల్లని పిల్లగాలులు శరీరాన్ని తాకి పలకరిస్తూ ఉంటే మనసేమో ఒక వంక పులకరించిపోతూ ఉంది, మరొక వంక కన్నుల పండుగగా తన కళ్ళెదుట గురుదేవులు కొలువై తనపై కరుణామృత దృక్కులు కురిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాతావరణం తీసుకున్నా ఎంతో ఇదిగా ఉందట. అదే సమయంలో వారి ఎదురుగా రాకాడి బాబు వారు కూర్చొని ఆయన చూపే కరుణతో నిండిపోయి స్వామివారి మీద అత్యంత ప్రేమను కురిపిస్తున్నట్లుగా ఉందట.
సర్వసాధారణంగా సహజ సమాధిలో లీనమై మౌనముద్రలో ఉండే గురుదేవులు ఆ సమయంలో మౌనం వీడి వీణుల విందుగా అనుగ్రహ భాషణం చేస్తూ, చూడు శివ, జీవనదులు ఎచ్చటనో పుట్టి క్రమక్రమంగా ప్రవాహమై మధ్య మధ్య తమతో కలిసే ఉపనదులను తమలో విలీనం చేసుకుంటూ ఉరవళ్ళు పరవళ్ళు మీద కొండ కోనలు కీకారణ్యాల గుండా అవిశ్రాంతంగా పనిచేస్తాయి. బాబావారు మామూలుగా ఎప్పుడు మౌనంగా ఉండేవారు, అంతర్ముఖులై ధ్యాన సమాధిలో ఉండేవారట. అలాంటిది ఆ రోజు అనుగ్రహ భాషణం చేస్తూ ఉన్నారు, స్వామీజీతో మాట్లాడుతూ భాషణ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారంటే చూడు శివ, జీవనదులు ఎట్లా ఉంటాయి, ఎక్కడో పుట్టి క్రమక్రమంగా ప్రవాహమై మధ్య మధ్యలో తమతో కలిసే చిన్న చిన్న నదులు ఉపనదుల్ని తమలో కలుపుకొని విలీనం చేసుకుంటూ ఉరవళ్ళు పరవళ్ళ మీద కొండ కోనలు కీకారణ్యాలు గుండా అవిశ్రాంతంగా పయనిస్తాయి. మార్గ మధ్యంలో తమను ఆశ్రయించిన సకల జీవరాశికి సమదృష్టితో ప్రాణాధారమైన నీటిని అందిస్తాయి. అంటే అవేం డిస్క్రిమినేట్ చేయవు, వీడి దొంగ లేకపోతే వీడు గొప్పవాడ సాధకుడా వీడు ఇంకోడా ఏమీ కూడా చేయకుండా అందరికీ సమభావంతోనే సమదృష్టితో ప్రాణాధారమైన నీటిని అందిస్తాయి. దొంగ వచ్చాడు కాబట్టి వాడికి నీటిని అది వెనక్కి తీసుకోదట. నదీనాం సాగరో గతి అన్నట్లు చివరకు తమ అంతిమ ప్రస్థానమైన సముద్రాన్ని చేరి ఆ సాగర గర్భంలోనే విలీనమైపోతాయి. ఏ నదైనా కానీ మళ్ళీ వెళ్ళి సాగరంలో కలుస్తుంది అన్నమాట. చివరికి సాగరంలో కలవాలంటగా అందులో కలిసి విలీనమైపోతాయి. అలా సాగరం చేరిన మరుక్షణమే ఆ నదులు తమ ఉనికిని పూర్వపు స్వరూప స్వభావాలను పూర్తిగా కోల్పోయి సాగర లక్షణాలన్నింటినీ సంతరించుకుంటాయి. ఎప్పుడైతే నది వెళ్ళి సముద్రంలో కలిసిన తర్వాత ఇక నదిగా ఉండడానికి ఏమి ఉండదట. ఆ సముద్రానికి ఉన్న లక్షణాలే తనవై ఉంటాయి. సాగర లక్షణాలన్నింటినీ కూడా, సముద్రం లక్షణాలన్నింటినీ కూడా సంతరించుకుంటాయి. అందుకు తుదకు తామే సముద్రంగా మార్పు చెందుతాయి. ఇక సముద్రంలో కలిసిన తర్వాత ఇక నది విడిగా ఉంటుంది, తామే సముద్రంగా మార్పు చెందుతాయి. అదేవిధంగా సాధనా పురుషుడైన వాడు తన సద్గురుమూర్తి ఉపదేశించిన మంత్రజపాన్ని శ్రద్ధాభక్తులతో చేయగా ఒక దశలో మాంసపిండమైన అతని దేహం మంత్రపిండంగా మార్పు చెందుతుంది. సద్గురు అందించే మంత్రాన్ని చేయటం ద్వారా వారు చెప్పినట్టుగా సాధన చేస్తే ఈ సాధన చేసే వారి దేహం ఏదైతే ఉందో అది మంత్రపిండంగా మార్పు చెందుతుంది. సాధనా ఫలితంగా ఆ దశలో సాధకునికి అనివార్యంగా కొన్ని దివ్య శక్తులు సంప్రాప్తమవుతాయి. అంటే చేస్తూ ఉండి ఇలా చేస్తూ ఉంటే అనివార్యంగా కొన్ని శక్తులు సంప్రాప్తమవుతాయి. భగవత్ కటాక్షలబ్ధమైనటువంటి ఆ దివ్య శక్తులను భగవత్ ప్రీత్యర్థమై లోక కళ్యాణానికై సద్వినియోగపరుచుకుంటే ఆ సాధకుడు తన బంగారు భవిష్యత్తుకై తానే చక్కని రాచబాటను వేసుకున్నట్లు అవుతుంది. ఆ వచ్చే ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా ఆ దివ్యశక్తులను భగవంతుడికి ప్రీతి కల్పించేట్లుగా ప్రీత్యర్థమై లోక కళ్యాణానికై సద్వినియోగపరుచుకుంటే ఆ సాధకుడు తన బంగారు భవిష్యత్తుకై తానే చక్కని రాచబాటను వేసుకున్నట్లు అవుతుంది. అట్లా కాక తన స్వార్థానికై ఆ దివ్యశక్తులను దుర్వినియోగపరుచుకుంటే అతను కోరి తన వినాశనాన్ని తానే కోరుకున్నట్లుగా అవుతుంది. అందుకే పెద్దలు అన్నారు, తన కొరకై చేయని ఏ మంచి కార్యమైనా తపస్సుతో సమానమని. అంటే మనం చేసేదాన్ని స్వార్థమే, మన కోసం చేసుకుంటాం. అందుకని ఏం చెప్పారట, తన కొరకై చేయని ఏ మంచి కార్యమైనా కూడా అది తపస్సుతో సమానమని. బాబా వారు తమ బోధన కొనసాగిస్తూ ఇట్లా స్వామివారికి చెప్తూ, నదులు సముద్రంలో విలీనమై తాము సముద్రంగా మారినట్లు మంత్రపిండంగా మారిన సాధకుడు మరింత సమర్పణ భావంతో మంత్రజపం సాధన చేయగా ఒక దశలో తానే ఆ మంత్రాది దేవతగా మారిపోతాడు. అంటే ఎట్లయితే వెళ్ళి కలిసినప్పుడు ఇంకా తన ఉనికి ఏమి ఉండదో ఆ మంత్రం చేయగా సాధకుడు ఆ మంత్రాది దేవత ఆ మంత్రానికి అధిపతి ఎవరున్నారో వారిగా మారిపోతాడు. ఆ స్థితిలో సాధకుడికి మంత్రాది దేవతకు మధ్య
భేదం అనేదే ఉండదు. సర్వదేవతా అవతారాలు కూడా ఒక మూలస్థానం నుండి వివిధ మార్గాల్లో ప్రవహిస్తున్న నదుల వంటివే. వీరంతా కూడా ఒకే అస్తిత్వం నుండి దిగి వచ్చిన వారే. మరొక విధంగా చెప్పాలంటే సర్వ మంత్రాది దేవతలు కూడా ఆ పరతత్వానికి అంటే ఆ పరమాత్మకు ప్రతిరూపాలే. ఇన్ని లేవు, ఉన్నదంతా కూడా ఒక మూలం నుంచి వచ్చినవే అని స్వామీజీకి చెప్తున్నారు. అందుచేత సాధకుడు మంత్రాది దేవతగా మారిన స్థితి అంటే సాధకుడే పరమాత్మగా మారిన స్థితి అన్నమాట. అప్పుడు స్వామివారు మళ్ళీ బాబాని ప్రశ్నిస్తున్నారు. బాబా, అత్యున్నత స్థాయిని అందుకున్న ఆ అతీత మానవుని మానసిక స్థితిని గురించి కొంత వివరంగా సెలవిస్తారా అన్నారు అని ప్రార్థించారు. అందుకు బాబావారు, శివ, అంతర్ముఖుడై భావాతీత స్థితిలో పరమాత్మతో ఏకమై ఉండి పరమానంద స్థితిని మనసే అందుకోచాలదు. మనసే అందుకోలేని ఆ పరమానంద స్థితిని మాటలతో ఏమని వర్ణించేది అంటే స్వామివారు అడిగారు, బాబా, అత్యున్నత స్థాయిని అందుకున్న ఆ అతీత మానవుని మానసిక స్థితి, ఆ స్థితిని ఒకసారి కొంచెం వివరంగా చెప్పండి అంటే దానికి బాబా అన్నారట, అంతర్ముఖుడై భావాతీత స్థితిలో పరమాత్మతో ఏకమై ఉండే పరమానంద స్థితిని మనసే అందుకోచాలదు. ఇంకా అట్లాంటిది మనసే అందుకోలేని ఆ పరమానంద స్థితిని మాటలతో ఏమని వర్ణించను. ఇక అతని ప్రవర్తన గురించి స్థూలంగా చెప్పాలంటే అంతకుముందు ప్రపంచంలోని అశేష ప్రజానికంలో తాను ఒకటిని అనే భావనలో ఉంటాడు. ఆ స్థితి సిద్ధించిన పిమ్మట ఆ ప్రపంచమే తనలో ఉన్నట్లుగా భావిస్తాడు. ఎంత అద్భుతం అంటే సాధక స్థాయిలో ఉన్నప్పుడేమో ప్రపంచంలోని అశేష ప్రజానికంలో తాను ఒకటినని అదే భావనలో ఉంటాడు. ఆ స్థితి సిద్ధించిన పిమ్మట ఆ ప్రపంచమే తనలో ఉన్నట్లుగా భావిస్తాడు. అంటే సకల ప్రాణకోటి తన ఆత్మస్వరూపాలని, స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ అనుంగు బిడ్డలేననే నిష్కల్మషమైనటువంటి అఖండ ప్రేమ భావంలో ఉంటాడు. స్వామీజీకి చెప్తున్నాను చూడండి. అంటే అంతకుముందేమో వాళ్ళలో ఒకటిగా ఉంటారు, ఇప్పుడేమో వాళ్ళందరూ కూడా ఈయనలో ఉంటారు. మరొక ముఖ్య విషయం, శివ, సర్వంతర్యామి అయిన పరమాత్మ సకల ప్రాణికోటిలోనూ అంతర్యామి అయి వెలుగొందుతూ ఉన్నాడు. స్వామివారికి చెప్తున్నారు ఏంటట, సర్వంతర్యామి అంతటా ఉన్నటువంటి ఆ పరమాత్మ సకల ప్రాణికోటిలోనూ మళ్ళీ వాళ్ళలో అంతర్యామిగా వెలుగొందుతూ ఉన్నాడు. ఇంతకు క్రితమే వివరించినట్లు తన సాధనా పటిమచే అంచెలంచెలుగా ఎదిగి మనిషే మాధవుడిగా మారిన స్థితిలో అతను ఏ ప్రాణినైనా తన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునేట్లుగా శాసించగల దివ్యశక్తి సంపన్నుడై ఉంటాడు. అంటే ఆ స్థితి పొందినప్పుడు ఎలా ఉంటుందట అంటే ఏ ప్రాణినైనా తన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునేట్లుగా శాసించగల దివ్యశక్తి వారికి అప్పుడు కలిగి ఉంటారు అని చెప్తున్నారు. నేటి కరుణామూర్తులు కారణజన్ములు అయిన అలాంటి తాపసులు సేవలు దేశానికి ఎంతైనా అవసరం. ఎందుకంటే ఎటు చూసిన నైవంచకులైన బాబాలు, నకిలీ స్వామీజీలు పుట్టుకొడుగులా పుట్టుకొస్తున్నారు. వీరు తమను నమ్మి పారమార్థక చింతనలో తమను ఆశ్రయించిన సామాన్య ప్రజానికాన్ని తమ మాయమాటలతో మభ్యపెట్టి వారి ధనమాన ప్రాణాలు హరించి నమ్మి వచ్చిన వారిని అలా నట్టేట ముంచుతున్నారు. అంటే ఎలాంటి వాడు బయట ఉన్నారు, ఎలా మోసం చేసి వాళ్ళ డబ్బుని సేవని తీసుకుంటున్నారు. అందున దేశ నలుగురుల అలా దగాపడిన తమ్ముళ్ళు మరెందరో ముముక్షువులు సమర్థుడైన ఒక సద్గురుమూర్తిని సేవించి తరించాలని అలాంటి మహనీయుని రాకకై 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అని భావయుక్తంగా వివరించారు. అంటే అట్లాంటి ఒక మహనీయుడి కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. అప్పుడు స్వామివారు తమ గురుదేవులతో, గురుదేవ, ఒక సద్గురుమూర్తి దివ్యశక్తి సంపన్నుడైనంత మాత్రాన దేశం నలుగురులా ఉన్న అలాంటి వందలాది మందభాగ్యులను చేరదీసి సంస్కరించడం ఎలా సాధ్యం? స్వామివారు బాబాను అడుగుతారు, ఒక సద్గురుమూర్తి దివ్యశక్తి సంపన్నుడు అయినా అంత మాత్రాన
నలుమూలలా ఉన్న ఎక్కడెక్కడో ఉన్నటువంటి అలాంటి వారి వందలాది మందభాగ్యులను చేరతీసి సంస్కరించటం ఎలా సాధ్యం అని అడిగారట. శివ, నీ మదిలో మెదిలే అన్ని సంశయాలను నివృత్తి చేస్తాను, సావధాన చిత్తుడివై విను అంటున్నారు స్వామీజీతోటి. ప్రపంచంలో ధనవంతులకు అసాధ్యాలు ఉండవచ్చు, కానీ తపోధనులకు అసాధ్యాలు ఉండవు. ప్రపంచంలో ధనవంతులకు అసాధ్యాలు ఉండవచ్చు, కానీ తపోధనులకు అసాధ్యాలు ఉండవు. అంతేకాక నీవు నీ గురుదేవుని విశేష కృపకు పాత్రీభూతుడివై సంకల్పించదని కూడా వరంగా పొందగలిగిన అదృష్టశాలివి. అలాంటిది సమాజ శ్రేయస్సుకై నీవు చేయు ఏ సత్సంకల్పమైన సఫలీకృతం కాకుండా ఎలా ఉండగలదు? మరొక వింతైన విషయం ఏంటంటే, కర్మ పరిపక్వము కానటి వారిని రక్షిద్దామని రాముడో కృష్ణుడో ఎదురొస్తూ ఉన్నా ఆ దురదృష్టవంతులు కావాలనే వారిని తప్పుకొని తిరుగుతారే తప్ప సద్గురుమూర్తిని సమీపించలేరు. ఎవరట? కర్మ ఇంకా పరిపక్వం కాల, అనుభవించాల్సింది ఉంది. అది పరిపక్వం అయ్యి తీరే రోజు వస్తే, అందుకని కర్మ పరిపక్వం కానటి వారిని రక్షిద్దామని ఒకవేళ రాముడో కృష్ణుడో ఎదురొచ్చినా కూడా ఆ దురదృష్టవంతులు కావాలనే వారిని తప్పుకొని తిరుగుతారే తప్ప సద్గురుమూర్తిని సమీపించలేరు. వారి సంగతి వారి కర్మకే వదిలేద్దాం. కానీ పారమార్థిక చింతనతో హృదయం పరిపక్వమై చంద్రుని రాకకై ఎదురు చూసే చకోర పక్షుల సద్గురుమూర్తి దర్శనానికి ఎదురు చూస్తూ ఉన్న సన్మార్గులు కొందరున్నారు. ఇటు వారిని చేరదీసి ఆదుకోవడానికై మనమే వారి మధ్యకు వెళ్ళవలసినటువంటి సమయం వస్తుంది అని స్వామీజీకి చెప్తున్నారు. అంటే బాబా, ఒకవేళ అటువంటి స్థితిని పొందిన, అటువంటి శక్తులు పొందిన తర్వాత కూడా దేశ నలుమూలలో ఉన్న అంతమందిని దగ్గర తీసి ఇప్పుడు వీళ్ళని ఎట్లా సంస్కరించడం అంటే, దానికి బాబా చెప్పారు, వారి మధ్యకి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. భక్తుల హృదయం అలా పరిపక్వ దశకు వచ్చిన సందర్భాలలో భగవంతుడి గురువు రూపంలో తనే ఆ భక్తుని దగ్గరికి వెళ్ళి అతనిని తగు రీతిన అనుగ్రహించి మార్గదర్శనం చేయుట సృష్టి ధర్మం. అయినా ఆ విషయం నీకు తెలియంది కాదనుకో అని చెప్పి మళ్ళీ బాబా అంటున్నారు స్వామీజీతో. ఇక నీ చివరి సంశయం, వారంతా మన ఆజ్ఞల బద్దులై సన్మార్గంలో నడుచుకుంటారా అనేగా నీ సందేహం. సరే, దగ్గరికి తీసాం, బాగానే ఉంది. అంతటి మహనీయుడు దొరకలేదు కొట్టుకున్నాం. మాస్టర్ గారు అంటారు, దొరికిన ఏం చేస్తున్నాం? కొంచెంసేపు చేస్తాం, మిగిలిన సమయం అంతా మళ్ళీ మనలాగే ఉండాలనుకుంటాం. మన ఆజ్ఞాబద్ధులై సన్మార్గంలో నడుచుకుంటారా అనేక నీ సందేహం. దివ్యశక్తి సంపన్నులై పరమాత్మకే ప్రతిరూపాలనదగిన తపో సంపన్నుడు ఒక్క మానవులనే కాదు శివ, వారు అనుకుంటే పంచభూతాలనైనా శాసించగలరు. అంటే స్వామీజీ అడుగుతున్నారు బాబాని, ఒకవేళ వాడు మన ఆజ్ఞాబద్ధులై మనం చెప్పినట్లుగా నడుచుకొని సన్మార్గంలో వాళ్ళు నడుచుకుంటారా అనేది కదా నీ సందేహం. చూడడానికి ఏమని చెప్తారు స్వామీజీ, మొత్తం చెప్పి చేస్తారు. కానీ మనకి ఆసక్తి ఉండి మనం సాధన చేయాలి, మనం తరించాలి, అనుగ్రహం పొందాలని మనకు ఉండాలి కదా. అందుకని అడిగితే దానికి చెప్తున్నారు, ఒక మానవులే కాదు శివ, వారు అనుకుంటే పంచభూతాలైనా సరే శాసించగలరు. కడకు పశుపక్షాదులను సైతం తమ కనుసన్నలతో తాము చెప్పినట్లుగా ఆడించగలరు. ఇంతకు మునుపు నువ్వు చూడని ఒక అద్భుత ఘట్టాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా వీక్షించు. దానితో నీ సకల సంశయాలు పటాపంచలవుతాయి. ఆ మాట వినగానే స్వామివారి ఆనందోత్సాహాలతో ఆ అద్భుత దృశ్యాన్ని చూడటానికి ఎదురు చూడసాగారు. కొంచెంసేపు చెప్పి తర్వాత అన్నారు బాబావారు, ఇప్పుడు కనపడిపోయే అద్భుతమైన దృశ్యం చూడు, దీంతో నీకు సమాధానం పడుతుంది అని చెప్పి,
బాబావారు, శివ చూసావా, ఇదిగో ధూళి, సంధ్యా సమయం, అలమందరు ఇండ్లకు తిరిగి వెళ్ళే సమయం కదా, అవిటే వస్తున్నాయి. అంటే ఆవులు ఇవన్నీ సాయంత్రం సమయానికి ఇంటికి చేరుతాయి కదా, అందుకని చెప్తున్నారు. శివ ఇప్పుడు చూడు, ఇదిగో ధూళి, సంధ్యా సమయం. సంధ్యా అంటే మనకి సాయంత్రం 6-5:30. ఈ అలమందలు ఇంట్లోకి తిరిగి వెళ్ళే సమయం కదా, అవిటే వస్తున్నాయి. ఆకలి కొని ఆవురావురమంటూ తమ రాకక ఇంటి వద్ద ఎదురు చూస్తున్న తమ లేగదూడలకు పాలిచ్చి తాముగా పరవశించిపోవాలని వందలాది గోమాతలు అంబా నడుచుకుంటూ ఆగ మేఘాల మీద ఇంటి వైపు పరుగులు తీస్తున్నాయి. ఇప్పుడు అలమందలోని కొన్ని పశువులు తామున్న చోటనే ప్రతిమల్లా స్థాణువులై ఎలా నిశ్శబ్దంగా ఉండిపోతాయో చూడు అంటూ ఒక క్షణకాలం కళ్ళు మూసుకొని తన చేతిలోని చిమ్టాను ఒకమారు లయబద్ధంగా వాయించారు. ఆ చిమ్టాన్ని ఆశ్చర్యంగా పశువులన్నీ ఉన్న చోటనే నిల్చొని నిశ్శబ్దంగా తలలు వంచి అలానే ఉండిపోయాయి. అంటే బాబా స్వామీజీకి ఏం చెప్తున్నారు, కావాలనుకుంటే మనుషులైనా జంతువులైనా మనం అనుకున్నట్లుగా ఆడించవచ్చు అని. ఇప్పుడు ఇట్లా ఆవులు వెళ్తున్నాయి కదా చూద్దామని చెప్పి అలా చెప్పి బాబా ఇది చేస్తూ ఉన్నారనమాట. బాబా ఏం చేశారంటే కళ్ళు మూసుకొని ఒక క్షణకాలం పాటు తమ చేతిలో ఉండే సట్కాయతో అట్లా ఒక లయబద్ధంగా వాయించారు. అలా చేయగానే ఆశ్చర్యంగా పశువులన్నీ కూడా ఉన్న చోటే నిల్చొని నిశ్శబ్దంగా తలలు వంచి అలానే ఉండిపోయాయి. అలా కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ఇక ఇప్పుడు చూడు శివ, ఆ పశువులన్నీ ఒకదాని వెనుక ఒకటిగా బారులు తీరి నిశ్శబ్దంగా ఎలా ముందుకు సాగిపోతాయో అంటూ బాబావారు తమ చేతిలోని చిమ్టాను మరొక్క మారు లయబద్ధంగా వాయించారు. తక్షణమే బాబావారు అన్నట్లుగానే ఆ పశువులన్నీ అంటే చేసే ప్రతి చర్యలో నుంచి వాటికి చేయించగలిగేట్టుగా ఉందన్నమాట. అందుకని మనం కావాలనుకుంటే ఏదైనా చేయొచ్చు అని. తక్షణమే బాబావారు అన్నట్లుగానే ఆ పశువులన్నీ ఒకదానికి వెనుక మరొకటి బారులు తీరి ముందుకు సాగిపోయాయి. అలా మరికొన్ని క్షణాలు గడిచిపోయాయి. స్వామీజీకి ప్రత్యక్షంగా బాబావారు చూపిస్తున్నారు. అంటే అటువంటి శక్తి పొందినవాడు ఆయన తలుచుకుంటే మనుషులనైనా జంతువులైనా అలా ఆడించవచ్చు అని. శివ ఇప్పుడు చూడు, ఆ పశువులన్నీ విడిపోయి 4 ఒక చెట్టుగా ఏర్పడి ఒకదాని పక్కనే మరొకటి చేరి కథం దొక్కుతూ ఎలా కదిలిపోతాయో అనంటూ బాబావారు తమ చిమ్టాను మరొక విధంగా లయబద్ధంగా వాయించారు. బాబావారు చెప్పినట్లుగానే ముందుకు సాగిపోయాయి. ఆ అపూర్వ నుంచి స్వామీజీ మందస్మితులయ్యారు. బాబావారు చివరిగా తమ చిమ్టాను వీరులు విందగా తాళయుక్తంగా వాయించగానే ఆ పశువులన్నీ మామూలు స్థితికి వచ్చాయి. గోమాతలు తమ లేగదూడలకు పాలివ్వడానికే మునుపటి వల్లే అంబా నడుచుకుంటూ ఉరుకుల పరుగుల మీద ఊరు వైపు సాగిపోయాయి. కొంత సమయం గడిచాక బాబావారు తమ వైపు సాభిప్రాయంగా చూచిన చూపులో భావం స్వామివారికి బోధపడింది. కొంతసేపు అయిన తర్వాత ఒక ఈ భావంతో స్వామివారి పట్ల అలా చూశారట బాబావారు. ఆ చూపులోని అర్థం ఏంటో స్వామివారికి బోధపడింది. స్వామివారి వెంటనే లేచి నిలబడి, బాబా ప్రత్యక్షంగా చూసిన ఈ అద్భుత సంఘటనతో నాలో సకల సందేహాలు నిశ్లేషంగా నిర్మూలమయ్యాయి. అంటే ఇంకేం మిగలకుండా ఇక అనుమానాలు లేకపోతే సందేహాలు లేకుండా అవి తొలగిపోయాయి. ఇప్పుడు నా శేష జీవితాన్ని మీ పవిత్ర పాదాల చెంత సవనీయంగా సమర్పించుకుంటున్నాను. దానిని సహజ కళ్యాణానికో, ఆర్తులను ఆదుకోవడానికో, లేక మరొక పనికో మీరు ఎలాగ ఆజ్ఞాపిస్తే అలా నడుచుకుంటాను. అదే నా జీవిత ధ్యేయం అంటూ గురుదేవుల యొక్క పాదాలకు ప్రణమిల్లారు. అంటే బాబా నీ చేస్తాను, నీ అది చేస్తానని చెప్పరా, మీరు ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడతానని అంటున్నారు. చూడండి, ఉత్తమ గురుభక్తులు ఎప్పుడు కూడా అలానే మాట్లాడతారు. మీరు దాన్ని సమాజ కళ్యాణానికో, లేకపోతే అర్హులైన ఆర్తులను ఆదుకోవడానికో, లేక మరొక పనికో మీరు ఎలా ఆజ్ఞాపిస్తే అలా నడుచుకుంటాను. అదే నా జీవిత ధ్యేయం అంటూ గురుదేవుల పాదాలకు ప్రణమిల్లారు. ఇది ఇట్లా అయితే ఈ గురు శిష్యుడిద్దరికి అమోఘమైన సేవలు అందించిన దొరైరాజ్ గారు,
శ్రీమతి పార్వతి అమ్మ దంపతుల అనుభవాలను ఒకసారి చూద్దాం అంటున్నారు. చాలా విచిత్రమైన జీవితానుభవాలు కలిగిన దొరైరాజు గారు శ్రీమతి పార్వతి అమ్మ దంపతులు బహుశా ఈ జన్మలో ఇహలోకపరమైన అష్టైశ్వర్యాలను పొందలేకపోవచ్చు, కానీ గురుసేవ వలన దంపతులు యొక్క పుణ్య పురుషార్థాలను పొందారు. అంటే వాళ్ళు స్వామీజీని సేవించిన, రాకడి బాబాని సేవించిన వాళ్ళు అలానే ఉన్నట్టుగా కనపడుతుంది, కానీ నిజంగా గమనిస్తే అంతటి సేవ వల్ల వాళ్ళు ఏం పొందాలో అది పొందారు. గురుసేవ వల్ల దంపతులు పుణ్య పురుషార్థాలను పొందారు. ఇది అందరికీ కలిగే అదృష్టం కాదు. డబ్బు ఎవరైనా సంపాదించవచ్చు. గురువు దగ్గర సేవ చేసి గురువుని మెప్పించి వాడి యొక్క అనుగ్రహం పొందడం అనేది మామూలుగా అందరికీ జరిగేది కాదనమాట. అదే చిత్రము కారయార్ ప్రాంతానికి ఎవరు సాధు సత్పురుషులు వచ్చినా ఆ ప్రాంత వాసులు వీళ్ళని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళేవారు. ఈ దంపతులైతే ఆ వచ్చిన సత్పురుషులను నిస్వార్థమైన భక్తితో ప్రపత్తులతో తమ ఇంటికి ఆహ్వానించి తమకు ఉన్నంతలో చేతనైనటువంటి సేవలు చేసేవారు. ఈ పుణ్య దంపతులను సాయిదాస్ స్వామి గారు నా గురుదేవుల ఆదేశం మేరకు 1996 మే నెలలో కలవడం జరిగింది. జటస్వామి, మురికి స్వామి, కుక్కపిల్ల స్వామి మొదలగు విచిత్ర స్వభావం గల కొంతమంది మహాత్ముల నుండి ఈ దంపతులు పొందిన దివ్యానుభవాల్లో మనం అంతకుముందు తెలుసుకున్నాం అంటున్నారు. అంటే వీళ్ళు అంత గొప్పవాళ్ళు కాకపోయినా అక్కడికి వచ్చినటువంటి మహనీయులందరినీ సేవ చేసుకున్నారు. ఈ రాకడి బాబా వారు రాకముందు వాళ్ళలో చూడండి పేరు జటస్వామి అట, మురికి స్వామి, కుక్కపిల్ల స్వామి, అంటే ఆయన దగ్గర ఇప్పుడు కుక్కపిల్లలు ఉండేది. అట్లాంటి అవధూతులు వాళ్ళు ఆ తర్వాత మన రాకడి బాబా, తర్వాత పూనా స్వామిని అట్లా సేవించుకున్నారు. పంతొమ్మిది 1964-65 సంవత్సరంలో గుప్తయులైన శ్రీ రాకడి బాబా వారికి, మహద్గురులైన స్వామి శ్రీ పూర్ణానందల వారికి కూడా సేవలు చేసే అదృష్టం కలిగింది వీరికి. ఈ అవతార పురుషులు నుండి వీళ్ళ కుటుంబ సభ్యులు అత్యాశ్చర్యకరమైనటువంటి ఎన్నో దివ్యానుభూతులు పొందారు. అది దొరరాజు గారు చెప్తున్నారు. నేను అప్పుడు అంటే 1960 ప్రాంతంలో ఒక పహిల్వాన్లో ఉండేవాడిని. ఈ దొరరాజు గారు నమ్మిగారు వాళ్ళ నాన్న. ఏ విధమైన అవినీతిని భరించలేని నేను అనవసరంగా ఎవరికి తల వంచేవాడిని కాను. అవినీతిగా అలవాడేవాడు, లేకపోతే నడుచుకునేవాడు అంటేనే బలహీనత ఎందుకు సాధించుతారు, కానీ ధర్మంగా బతికేవాడు ధైర్యంగానే ఉంటాడు. నేను అందుకనే ఎవరికి తల వంచేవాడిని కాదు. వ్యవసాయ పనులతోనూ నాలాంటి ఒక సామాన్య వ్యక్తి చేసే అన్ని రకాల కూలి పనులు కూడా చేసి నేను నిజాయితీగా నా కుటుంబాన్ని పోషిస్తూ జీవితం గడుపుతూ ఉండగా కొంతమంది కలిసి పన్ను కుట్ర వల్ల మనసా భాష నాకు తెలియని ఒక కేసులో నేను కొన్ని రోజులు పోలీసుల కస్టడీలో ఉండవలసి వచ్చింది. ఇతను ధర్మంగానే ఉన్నాయి, కానీ మొత్తానికి ఏదో మ్యానిపులేట్ చేసి ఈయన మీద ఏదో పెడితే దానికోసం కొన్నాళ్ళు ఈ పోలీసు కస్టడీలో ఉండవలసి వచ్చిందట. అది 1964 చివరిలో జరిగి ఉండవచ్చు. అయితే అప్పటికే బాబావారు స్వరముతో అయ్యనారు క్షేత్రానికి వచ్చి ఉన్నారు. పూర్ణానంద స్వామి వారు అప్పటికి ఇంకా రాలేదు. 1964లో అక్కడికి స్వరముతో అయ్యనారు టెంపుల్ దగ్గరికి అక్కడికి బాబావారితో. అప్పుడు మాకు బాలు, నంబి ఈ ఇద్దరే పిల్లలు. ఆ అవమాన భారంతో నలుగురిలో తల ఎత్తుకొని తిరగలేక బ్రతకడానికి నేనే మార్గం కనపడక నా భార్య పార్వతి ఆ చిన్న పిల్లిద్దరితోనూ కొండపై నుండి క్రిందకు దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అట్లా ఉంది. ఆ నిర్జనారణ్యంలో ఈ గొంతు ఎవరిదబ్బా అంటే ఆవిడ దూకటానికి సిద్ధపడిందంటే పిల్లల్ని తీసుకొని అందరూ ఆత్మహత్య చేసుకోవాలి. నంబి, బాలు వీళ్ళతో సహా ఆవిడ కూడా దూకాలనుకుంటే అప్పుడు ఒక గొంతు వినపడిందంట. అయితే ఇక్కడ జనాలు లేకుండా నిర్జనంగా ఉన్న ఈ అరణ్యంలో ఈ గొంతు ఎవరిదబ్బా అని చెప్పి చుట్టూ చూస్తుండగానే
బాబా వారి రూపం ఆమెకు కనిపించింది. ఇది కలయా నిజమా అని తెలియక ఆమె దిగ్భ్రాంతిలో ఉండగా బాబావారు హుటాహుటిగా ఆమె వద్దకు వచ్చారు. ఇది కొండ మీద చూడడానికి సిద్ధపోయి అట్లా ఉన్నప్పుడు అకస్మాత్తుగా వాళ్ళ అక్కడ కనిపించగానే నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమె దుఃఖం పట్టలేక బోరుమని వినిపించసాగింది. కరుణాసముద్రుడైన బాబావారు అప్పుడు ఎందుకు ఈ సాహసానికి పూనుకున్నావు? భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మను మధ్యలోనే అంతం చేసుకునే అధికారం ఎవ్వరికీ లేదు, మనకి ఇవ్వబడింది. అది మంది కాదు, మనకి ఇవ్వబడింది. కానీ మనం ఏమంటున్నాం, మంది నేనే చేస్తున్నాం అనుకుంటాం. అందుకని భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మను మధ్యలోనే అంతం చేసుకునే అధికారం ఎవరికీ లేదు. కష్టసుఖాలు కర్మానుసారంగా వస్తూ ఉంటాయి. అంతకుముందు చేసిన కర్మ యొక్క ఫలితాలు మనం పొందుతూ ఉంటాం. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి, కానీ ఇలా ఓడిపోకూడదు. నీ భర్తకి ఏం కాదు, అతను త్వరలోనే తిరిగి వస్తాడు, నీవు ధైర్యంగానే ఉండు అని ఓదార్చి ఆమెను పిల్లలను ఇంటికి తీసుకొచ్చి వెళ్ళిపోయారు. వారు అనట్లుగానే అంటే వారి అనుగ్రహము వలన నేను బయటపడటం అసాధ్యమని అనిపించిన ఆ దొంగ కేసు నుంచి చాలా చిత్రమైన రీతిలో బయటపడ్డాను. అంటే ఇతని మీద ఏదో కేసు పెట్టి ఇరికిచ్చారు కదా, బాబయ్యో భయపడిపోయి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాలని కొండెక్కారట. అప్పుడు బాబావారి గొంతు వినపడి బాబావారు కనపడి ఆయన చెప్పారు. అన్నట్టుగానే మొత్తానికి చిత్రమైన రీతిలో బయటపడ్డారు. వారి దివ్యత్వాన్ని గుర్తించిన నేను అప్పటి నుండి పూర్వాధిక భక్తి శ్రద్ధలతో వారిని సేవించడం మొదలుపెట్టాను. అప్పుడు అంతకుముందు ఉన్న భక్తి శ్రద్ధల కంటే కూడా ఎక్కువ భక్తి శ్రద్ధలతో రాగాడి బాబా వారిని సేవించడం మొదలుపెట్టాను. అనుభవం కానిదే భక్తి కుదరదు. మనకు అనుభవం కలగలేదు, తెలియని దాని పట్ల వీటి పట్ల భక్తి ఎలా కలుగుతుంది? అందుకే ఒక అనుభవం కలిగింది అనుకోండి, ఆ భక్తి కుదురుతుంది. అంతేకాకుండా భక్తి కుదరదు, దృఢపడదు అనేది అక్షరాల నిజమని నాకు అప్పుడు అనిపించింది. బాబావారు అప్పుడప్పుడు మా ఇంటి ముందు గల పనస చెట్టు క్రింద ఉన్న కుటీరాన్ని తమ విశ్రాంతి కొరకు వాడుకునేవారు. పూర్వం ఆ కుటీరంలో కుక్కపిల్ల స్వామి, జటస్వామి వంటి కొంతమంది మహాత్ములు విశ్రాంతి తీసుకునేవారు. ఇలా కొంతకాలం గడిచేసరికి శ్రీ పూర్ణానందుల వారు కూడా బాణతీర్థానికి రావడం జరిగింది. వారిని మాకు బాబావారే పరిచయం చేశారు. బాబావారికి మాపై ఎంతో ప్రేమ వాత్సల్యాలు ఉండేవంటే ఒకరోజు వారు తమ శిష్యుడైన పూర్ణానందుల వారితో, శివ, దొరైరాజు కుటుంబాన్ని కూడా నువ్వు చూసుకోవాలి అన్నారట. రాకాడి బాబు వారికి మా మీద ఎంత ప్రేమో చెప్తున్నారు ఆయన. ఎంత కరుణ ప్రేమ వాత్సల్యాలు అంటే స్వామివారితో ఆయన అన్నారట రాకాడి బాబా వారు, శివ, దొరైరాజు కుటుంబాన్ని కూడా నీవు చూసుకోవాలి అని ఆదేశించారు. దీనికంటే మాకు ఇంకేం కావాలి? వారు చెప్పినట్లుగానే సుఖదుఖాలు కర్మానుసారం ఎండమావుల్లో వచ్చిపోతూ ఉంటాయి. గురువు యొక్క అనుగ్రహం అంత సులభంగా ఎక్కడైనా దొరుకుతుందా? మాకైతే 2 గురువులు దొరికినట్లయింది. ఎందుకని వీటిద్దరు ఉన్నారు కదా, మాకైతే 2 గురువులు దొరికినట్లయింది. ఇందులో బాబావారి విషయానికి వస్తే, నేను ఎప్పుడైతే వారిని ఇంకా శ్రద్ధాభక్తులతో సేవించడం మొదలుపెట్టానో అప్పటి నుండి వారు మరిన్ని దివ్యానుభూతులను పొందే భాగ్యం మాకు కలిగింది. ఉదాహరణకి మా ఇంట్లో నేనేమైనా ప్రత్యేకంగా వంటలు వండాననుకో, నా భార్య పార్వతి వెంటనే అన్నంతో పాటు ఆ పదార్థాలు కూడా బాబావారికి పంపించేది. నేను అవి తీసుకొని వారి వద్దకు వెళ్ళేసరికి వారు, ఏం శివ, ఈరోజు ప్రత్యేకంగా పాయసం కూడా చేశారా అని అడిగేవారు. ఇలా ఉన్నట్లుండి ఆమెకి ఏదైనా ప్రత్యేకంగా బాబావారికి వండి పంపించాలనే ఒక అంతఃప్రేరణ కలుగుతూ ఉండేది. నేను అది వారికి అందించేటప్పుడు వారు, వచ్చావా శివ, ఈరోజు ఎందుకో వడ తినాలని అనిపించింది, పార్వతి అయితే వడ బాగా చేస్తుంది అని అంటూ వాటిని ఆర్తితో ఆరగించేవారు. ఇది ఇలా నా భార్య విషయాలైతే నాకు కూడా ఇలాంటి అంతఃప్రేరణలు అప్పుడప్పుడు కలుగుతూ ఉండేవి. ఒక్కొక్కప్పుడైతే అర్ధరాత్రిలో కూడా అలాంటి ప్రేరణ వల్ల నిద్ర నుండి అకస్మాత్తుగా లేచి టీ తయారు చేసుకొని చిమ్మ చీకట్లో కేవలం ఒక లాంతర వెలుగులో 9-10 కిలోమీటర్ల దూరం అడవిలో కాలినడకన వెళ్ళి వారికి టీ ఇచ్చేవాడిని.
రాత్రి 10 గంటలకి అడవిలో నడుచుకుంటూ వెళ్ళి, అంటే అట్లా ప్రేరణ కలిగినప్పుడు తీసుకువెళ్ళి టీ ఇచ్చేవాడిని. ఆ సమయంలో వారు కూడా నా కొరకు నిరీక్షిస్తూ ఉండేవారు. మొదట కేవలం బాబావారు అక్కడికి ఈ సేవలు చేసే భాగ్యం కలిగిన మాకు, ఆ తర్వాత వారి శిష్యులైన పూర్ణానంద వారికి కూడా ఇలాంటి సేవలు అందించే అదృష్టం కలిగింది. ప్రారంభంలో ఇదంతా కాకతాళీయంగా జరుగుతున్న కొన్ని సంఘటనలేమోనని మేము అనుకున్నాం. అయితే బాబావారి ప్రతికరణ గమనించే కొద్దీ దీని వెనుక ఉన్నది వారి దివ్య కరుణా కటాక్షాలనని అర్థమయ్యేటప్పటికీ మా ఆనంద ఆశ్చర్యాలకు అవధి లేకుండా పోయింది. మరికొన్ని విషయాలు కూడా ఇంకా జరిగేసరికి మాకు ఇవి ఒక సాధారణ విషయాల్లో తోచేవి. అంటే ఎప్పుడైనా సరే మా సేవలు వారికి అవసరమైతే మా మేధస్సుకు అందని విధంగా వారు మాచే ఆ సేవలు చేయించుకునేవారు అనమాట. అంటే వాళ్ళకి ఏదైనా అవసరమైతే అక్కడికి వెళ్ళకుండానే ఇక్కడ వీళ్ళకి తెలిసిపోయేది అనమాట. అంటే వీళ్ళకి అటువంటి ఆలోచన పంపించేవారు అన్నట్టుగా వారు అలా చేయించుకునేవారు. అలా వృధా భక్తిగా ఎవరైనా అలాంటి అదృష్టం కలిగి వచ్చినట్లయితే, మరేమీ ఆలోచించకుండా వెంటనే అవి చేసినట్లయితే దీన్ని మించిన మహాభాగ్యం ఇంకొకటి లేదు. పైగా జన్మ తరించేందుకు మరో ఉత్తమమైన మార్గం ఏదీ లేదు. ఇవి మా యొక్క స్వీయానుభవాలే. అంటే వాళ్ళకి కలిగిన అనుభవాలు చెప్తున్నారు. అంటే బాబాని మొదటి సేవించుకున్నప్పుడు, స్వామీజీని సేవించుకున్నప్పుడు ఆ ముందు ఎలా ఉండేవారు, తర్వాత రాకాడి బాబా స్వయంగా పూర్ణానంద స్వామితో శివాలు వీళ్ళని కూడా చూసుకోవాలి అని చెప్పి వీళ్ళ బాధ్యతని స్వామీజీకి అప్పగించినట్లుగా వీళ్ళంతా ఎంతో సంతోషంతో ఉండిపోయారనమాట. ఇవి మా యొక్క స్వీయానుభవాలే. మేమిద్దరం భార్యాభర్తలు ఇరువురమే కాకుండా నా సోదరుడైన పరమశివం గణపతి కూడా వృతాభక్తిగా బాబావారికి స్వామివారికి సేవలు అందించారు. ఈ నంబిగారి వాళ్ళ నంబిగారు కాదు, ఈ దొరైరాజు గారి వాళ్ళ అన్నదమ్ముల్లో అటువంటి గణపతి గారు, తర్వాత పరమశివం, అట్లనే బాబావారికి స్వామివారికి కూడా సేవ చేసుకునేవారు. కారయారు సొరముత్తు అయ్యనార్ బాణతీర్థం అంటే అవి ఒక అడవి ప్రాంతమే. పశువులు ఏమైనా కానీ వాటి ప్రభావం అక్కడ ఎక్కువగానే ఉంటుంది. అందులో వర్షాకాలం అయితే భీకరంగా ఉంటుంది ఆ అడవి ప్రాంతంలో. అయితే ఒక్కొక్కప్పుడు ఉరుములు మెరుపులతో ఆకాశమే ఉన్నట్లుండి ఊడిపడిందా అన్నట్లుగా అనిపించేదట. చూస్తుండగానే నామమాత్రంగా పారుతున్నటువంటి తామ్రవర్ణి నది అతి బీభత్సంగా పొంగి ప్రవహిస్తూ ఉండేది. అంటే అక్కడ వర్షాల వల్ల కానివ్వండి, అక్కడ ఉన్న వాతావరణం, అప్పుడు దాకా చూస్తానికి సామాన్యంగా ఉన్న ఆ తామ్రవర్ణి నది ఒక్కసారిగా బీభత్సంగా పొంగి ప్రవహించేదట. అయితే అలాంటి ప్రకృతి వైపరీత్య సందర్భాల్లో ఒకప్పుడు ముందు చెప్పినట్లుగా ఒక అంతఃప్రేరణ వలన బాబావారికి స్వామివారికి టీ భోజనాలు తీసుకువెళ్ళేవాడిని. వారికి అవి అందించి తిరిగి ఇంటికి చేరాక ఇప్పుడు ఇదంతా చేసింది నేనేనా అని ఆశ్చర్యపడేవాడిని. ఇందులో చిత్రం ఏంటంటే ఆ గురు శిష్యులు ఇద్దరికి అలా సేవలు అందించి ఇంటికి చేరే వరకు నా మనసులో కానీ నా భార్య మనసులో కానీ ఎలాంటి భయ ఆందోళనలు కలిగేవి కాదు. బాబావారు అప్పుడప్పుడు బోధించినట్టుగా గురుకృపకు అసాధ్యమైనది ఈ ప్రపంచంలో ఏమున్నది? ఇదంతా ఒక వంత అయితే ఇంకో లీలలు చెప్పబోతున్న నా ఇంజుకుడి అనుభవం కూడా ఇంకెన్నో రెట్లుగా విశేషంగా ఉంది. ఇదంతా దొరదాస్ గారు చెప్తున్నది అనమాట. సామాన్యంగా బాబావారు స్వామివారు మా ఇంటికి తప్ప ఎవరింటికి వెళ్ళేవారు కాదు. చూడండి వాళ్ళ అదృష్టం ఎట్లా అంటే, వాళ్ళు చూసేవాడికి పేదవాడిలాగా అనిపించొచ్చేమో కానీ సంపన్నులు. అందుకోసమే రాకడి బాబావారు వెళ్ళేవారట, స్వామివారు కూడా వెళ్ళేవారు. మమ్మల్ని ఆ మహాత్మునిద్దరూ ఎంతో ప్రేమగా చూసేవారు. మా కటిక దారిద్ర్యంలో కూడా మేము సాయశక్తిలా వారిరువురికి సేవలు అందించేవాళ్ళం. అంటే టీ పొడి, బెల్లం, పప్పు, బియ్యం లాంటివి. ఇలా కొంతకాలం గడిచేసరికి బాబావారిని స్వామివారిని దర్శించే భక్తుల సంఖ్య నిదానంగా పెరగసాగింది. అది స్వామివారి దీక్షకు విఘ్నం కలిగిస్తుందని అర్థం చేసుకున్న బాబావారు తమ శిష్యుని అటు దూరంగా దట్టమైన అడవిలోకి
ఇంజుకుడికి పంపాలని నిర్ణయించుకున్నారు. అలా ఒకరోజు స్వామివారు తమ గురుదేవుల ఆదేశం మేరకు బాణతీర్థం నుండి 15 కిలోమీటర్ల దూరంలో అడవి మధ్యలోని ఇంజుకుడికి వెళ్ళిపోయారు. అలా కొన్ని రోజులు అందరిలోనూ భయాందోళనలు కలిగాయి. ఎందుకంటే పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు వంటి వన్యమృగాలతో పాటు పాము, తేలు వంటి విషజంతువులతో కూడిన ఆ పశ్చిమారణ్య మధ్య భాగం అంటే అది భయంకరంగా, అతి భయానకంగా ఉంటుంది. అంటే ఈ జనాల ఇది అయిపోయిందని చెప్పి బాబా వారు ఏం చేశారట, స్వామివారిని బాణతీర్థం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఇంజుకుడికి పంపించారట. అక్కడ ఎట్లా ఉంటుందండి, ఏనుగులు, పులులు, వన్యమృగాలు, ఇంతేకాకుండా పాములు, విష జంతువులు ఇవన్నీ అక్కడ ఉండేవట. అది అంటే ప్రమాదకరమైన ప్రదేశానికి పంపించారు. అది భయానకంగాను అతి భయంకరంగాను ఉంటుంది. అలాంటి వాతావరణంలో సరైన ఆహారం లేక వారు ఎలా ఉంటారు? ఇదే అందరినీ వేధిస్తున్న సమస్య, ముఖ్య ఆందోళన. అయ్యో స్వామివారు ఎలా ఉంటారు, ఇక్కడ ఏమి ఉండవు, ఇంత ప్రమాదకరమైన పరిస్థితి, అక్కడ ఆయన తినడానికి వీటికి కూడా ఏమి ఉండవే అని వీళ్ళు ఆలోచించి బాధపడుతూ ఉండేవారట. పైగా రాత్రులు ఎక్కడ ఉంటారు? రోజులు అలా వారాలుగా గడిచేసరికి కొంతమంది భక్తులు బాబా స్వామీజీ ఇప్పుడు ఎలాగున్నారో ఏమో అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మొదట్లో వారందుకు జవాబేమీ చెప్పకుండా కేవలం తమ చూపులతో వాళ్ళు నోరు మూయించేవారు. కానీ మళ్ళీ అదే ప్రశ్న అందరి నుండి వచ్చేసరికి వారు శివ గురించి మీరు ఏమీ ఆందోళన చెందకండి, అందరినీ కాపాడుతున్న శివుడు తనను కూడా కాపాడుతూనే ఉన్నాడు. పైగా బ్రహ్మను ఎరగడం అంటే అది సాధారణ విషయం కాదు. బ్రహ్మలో కలవాలంటే బ్రహ్మను ఎరగక తప్పదు. అది కాలక్షేపంగా చేస్తున్నటువంటి సాధనలతో సాధ్యమయ్యేది ఏమీ కాదు. అంటే మనం ఇందులో బాగా గమనించాల్సింది అంటే టైంపాస్కి చేసే సాధన వల్ల మనకి ఇలాంటివన్నీ కూడా సాధ్యం కావు అంటున్నారు. ఇందుకు నిష్ఠాగరిష్టమైన తపస్సు అవసరం. జన మధ్యలో ఉండి అది ఎప్పుడూ జరగదు. పూర్ణానందుడు పరిపూర్ణానందునిగా మారి చివరికి ఆ పరబ్రహ్మతో తాదాత్మ్యం చెందాలంటే తన గురువైన చెందాలనేదే నా యొక్క ఏకైక లక్ష్యం. జన్మతః పూర్ణుడైన పూర్ణానందునికి అందుకు ఎక్కువ సమయం ఏమీ అవసరం లేదు, అది తన అందుబాటులోనే ఉన్నది అని భావయుక్తంగా వివరిస్తూ అందరినీ ఓదార్చారు. అంటే అయ్యో స్వామీజీ అక్కడ ఒక్కరే ఉన్నారు, అక్కడ ఇలా ఉంది, మరి వారికి తినడానికి ఉండటానికి ఎట్లా ఉంది, రాత్రి ఎక్కడ వండుకుంటారు, పురులు, విష జంతువులు అవన్నీ ఉన్నాయంటే బాబావారు వీళ్ళందరి మాటలు విని అయినా 2-3 నెలలు గడిచాక బాబావారు కూడా ఇంజుకుడికి బయలుదేరి వెళ్ళారు. అలా ఆ సూర్యచంద్రుడు ఇరువురు కూడా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయేసరికి అప్పటి వరకు అనిపించే ఆ ప్రాంతం మరొక అమావాస్యలా అనిపించింది. నిర్వీర్యుడైన నేను కొన్ని రోజులు ఎలాగో అలా గడిపాను. అంటే తర్వాత కొంతకాలం బాబావారు స్వామీజీ వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారట. అప్పుడు ఎలా ఉందంటే సూర్యుడు చంద్రుడు లేకుండా నిర్జీవం అయిపోయి తను నిర్వీర్యుడు అయిపోయాడట. నేను కొన్ని రోజులు ఎలాగో అట్లాగా గడిపాను. చివరికి ఇంకా వారి ఇరువురిని చూడకుండా ఉండలేని స్థాయికి చేరుకున్నాను. నేను ఆ విషయాన్ని నా భార్యకి తెలుపుగా ఆవిడ కూడా నాతో అదే మాట అన్నది. ఇలా ఉండగా ఒకరోజు మధ్యాహ్నం నాకు అంతఃప్రేరణ ఉక్కిరిబిక్కిరి చేయసాగింది. నా అంతరంగం నుండి బాబావారు నన్ను పిలుస్తూ ఉన్నారు. ఊరికనే రారు మహాత్ములు అన్నట్లుగా వారు నన్ను ఊరికనే పిలవడం లేదు, ఏదో కారణమే ఉన్నది అని నేను ఆ విషయాన్ని పార్వతికి చెప్పగా ఆమె అలా అయితే మీరు వెళ్ళేటప్పుడు వాళ్లకు కొంచెం భోజనం కూడా తీసుకువెళ్ళండి అని అంటూ ఉన్నంతలోనే గబగబా వంట చేసి నాకు ఇచ్చింది. అంటే ఇట్లా వాళ్ళు పిలుస్తున్నట్లుగా ఉంది అని చెప్పినప్పుడు అప్పుడు ఆవిడేం చేశారంటే వంట చేసి అయితే తీసుకెళ్ళి బాబావారికి స్వామివారికి భోజనం అందించండి అని చెప్పిందట. నేను ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా వెంటనే బయలుదేరాను. చిత్రం, బయలుదేరడమే ఆలస్యం. 2 రోజులుగా నన్ను పట్టుకున్న జలుబు, జ్వరం, నీరసం అంతా కూడా మటుమాయమైపోయాయి.
నన్ను ఒక కొత్త శక్తి ఆవరించింది. అలా అలా పడవెక్కి కొన్ని నిమిషాల్లోనే తామ్రపర్ణి నది దాటి జింక బాణతీర్థ జలపాతం పైకెక్కి అక్కడి నుండి శరవేగంతో ఇంచుకులకు వెళ్ళి అడవి దారిని గుండా అతి ఉత్సాహంతో నా ప్రయాణం కొనసాగించాను. అట్లా 5-6 కిలోమీటర్ల దూరం వెళ్ళాక చూడండి, వారికి భోజనం తీసుకెళ్ళాలన్నా కూడా అంత ఆషామాషి తేలిక కాదు. నాకు ఒక చెంచువాడ కనిపించింది. అక్కడున్న ఆదివాసులు అడగ్గా వాళ్ళు కొన్ని మార్గ నిర్దేశాలు ఇచ్చారు. అప్పటికే సాయంత్రం 4 గంటలు దాటి ఉండవచ్చు. అక్కడ నుండి ఇంకను సుమారు 9-10 కిలోమీటర్ల దూరం కొండ ఎక్కి వెళ్ళాలి వాళ్ళు కలవాలంటే. ఆ నిర్జన ప్రదేశంలో ఆ గురు శిష్యులిద్దరూ ఇంకెక్కడున్నారో అయినా నిరుత్సాహపడకుండా నేను మరికొన్ని కిలోమీటర్లు నడిచి దూరం దాటి ఉండవచ్చు. అప్పుడు అక్కడున్న ఆ కాలిబాట రెండుగా చీలి ఉంది. ఆ అడవి ప్రాంతంలో అక్కడక్కడ కొన్ని కిలోమీటర్ల దూరంలో వివిధ దశలో 3-4 ఆదివాసుల తండాలున్నాయి. వాళ్ళు నడిచే నడక అలాంటిదే, అది నడిచే బాట. ఆ బాట అలా రెండుగా చీలి కనపడేసరికి ఏ దారి గుండా వెళ్ళాలా అర్థం కాక, అంటే 2 దారులు కనపడేట ఈ అడుగుల ముద్రలతోటి నేను అయోమయంలో పడ్డాను. ఇంకా నేను వేరే మార్గం లేక నేను ఇద్దరు మహాపురుషులు మనసారా స్మరిస్తూ కన్నులు తెరిచేసరికి అదిగో ఇప్పటి వరకు కనిపించిన ఒక కుక్క మురుగుతూ అది ఏదో ఆత్మబంధువులా నా చుట్టూ తిరగసాగింది. మీ స్వామీజీని రాకడి వారు ప్రార్థించారు, ఇప్పుడు 2 మార్గాలను ఎటు వెళ్ళాలో తెలియలేదని. అంటే అప్పుడు అని కళ్ళు మూసుకొని ప్రార్థిస్తుంటే ఒక కుక్క వచ్చి అరిచిందట. అది ఆత్మబంధువులా వచ్చి నా చుట్టూ తిరగసాగింది. మాయాకాలంలో ఆ దట్టమైన అడవిలో అలా ఒక కుక్క కనపడేసరికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంకేంటి అని అనుకుంటూ ఉండగానే ఆ కుక్క కుడివైపునున్న బాటలో నడవసాగింది. నాకు ఏం చేయాలో తోచడం లేదు కనుక నేను కదలక మెదలక అలానే నిలబడి ఉండి, సరే ఆ కుక్క ఏమో ఆ రైట్ సైడ్ వెళ్తున్నాడు. ఇప్పుడు ఈయనకి ఏం చేయాలో తెలియక ఈయన కదలకుండా అట్లా నిలబడ్డాడట. అంటే కుక్కని అనుసరించి వెళ్ళాలా అక్కర్లేదా అని. ఆ కుక్క మళ్ళీ నా దగ్గరికి వచ్చి అర్థవంతంగా నా ముఖం చూస్తూ మళ్ళీ అదే దారి పట్టుకొని నడవసాగింది. ఇక నేను చేసేది లేక నేను ఆ కుక్కను అనుసరించాను. అలా నేను ఎంత దూరం నడిచానో కూడా నాకు తెలియదు. అయితే అప్పటి వరకు నడిచిన తీరుకు ఆ కుక్కను వెంబడించిన తీరుకు నాకు చాలా వ్యత్యాసం ఉన్నది. అంటే ఈ కుక్కను వెంబడిస్తున్న నాకు అసలు నడిచినట్టు కూడా అనిపించలేదన్నమాట. అప్పటికే ఆ అడవి ప్రాంతాన్ని మసకగా చీకట్లు కమ్మసాగింది. త్వరగా చీకటి పడిపోతుంది కదా అడవిలో. ఇంతలోనే నేను ఒక ఎత్తైన ప్రాంతానికి చేరగా అక్కడి నుండి చూస్తే నాకు ఒక చిన్న కుటీరం లాంటిది కొంత దూరంలో కనపడింది. దాంతో నాకు ఒకవైపు ఆనందం, మరొక వైపు ఆందోళన కలిగాయి. ఎందుకంటే ఒకవేళ వారిరువురు అక్కడ లేకపోతే అని అనుకుంటూ నేను మళ్ళీ ఒకసారి కూడా ఆ కుటీరాన్ని తలెత్తి చూశాను. అయితే అదేం మాయో, అలా కుటీరాన్ని చూసి మళ్ళీ నా ప్రక్కనే చూస్తే అప్పటి వరకు నాకు మార్గం చూపిస్తూ వచ్చిన ఆ కుక్క ఇంకా అక్కడెక్కడా కనిపించలేదు. ఆ కుక్కను అనుసరిస్తూ వెళ్తూ ఉన్నాడు. వివిధ ఆలోచనలతో నేను ఆ కుటీరం వైపుకు నడక ప్రారంభించాను. అలా 15 గంటలోనే నేను ఆ కుటీరాన్ని చేరుకున్నాను. ఆ గురు శిష్యులు ఇరువురు ఆ కుటీరం ముందు ఎవరి గురించో ఎదురు చూస్తున్నట్లుగా కూర్చొని ఉన్నారు. వారిరువురు కూడా నన్ను ఒక చిరునవ్వుతో ఆహ్వానించారు. వారిరువురిని చూసరికి చెప్పలేని ఆనందంతో నేను ఉప్పొంగిపోయాను. అప్పుడు బాబా వారు, వచ్చావా శివ, దాంట్లో ఇబ్బందులేం కలగలేదు కదా అని అర్ధగర్భంగా అడగగా నాకు అంతా అర్థమైంది. ఇందాక జరిగిందంతా వీరి లేదండి అన్నమాట. అలా మొట్టమొదటిసారిగా ఆ రోజు రాత్రి ఆ 20 మహాత్ములతో కలిసి నిద్రించేందుకు కూడా నాకు భాగ్యం కలిగింది దొరైరాజు గారికి. అయితే నిద్రపోయే ముందు మరికొన్ని విశేషాలు కూడా జరిగాయి. నా భార్య పంపినటువంటి ఆ భోజనాన్ని మేము ముగ్గురము కలిసి హాయిగా ఆరగించాం. వాళ్ళిద్దరికి ఇవ్వమని ఇచ్చింది, కానీ వీళ్ళు ముగ్గురు కలిసి తిన్నారట.
అయితే బాబా వారి భోజనం చేసే తీరు చాలా చిత్రంగా ఉండేది. అంటే క్షణికమైన ఇహలోక సుఖాలకు జిహ్వ చాపల్యాలకు అతీతుడైన బాబావారు అందరిలా కూరలను విడివిడిగా కలుపుకొని ఆస్వాదించేవారు కాదు. ఎన్ని రకాల కూరలున్నా వాటన్నిటినీ ఒకేసారి అన్నంలో కలిపి పెద్ద పెద్ద ముద్దలు చేసి ప్రక్కనున్న వారందరికీ ఇచ్చి 1-2 ముద్దలు మాత్రం వారు తినేవారు. అన్నీ ఉంటే వీరు కలిపి అన్నీ కలిపేసేవారట, మన మిక్సర్ ప్రసాదం లాగా అన్నీ కలిపేసి అందరికీ పంచి వీరు మాత్రం కేవలం 2 ముద్దలు మాత్రం వారు తినేవారు. వారిరువురితో ఆ రాత్రి అక్కడ గడిపేందుకు అవకాశం కలిగిన నేను ఎంతగానో సంతోషించాను. రాత్రి చాలా పొద్దుపోయే వరకు మేము ఎన్నెన్నో విషయాల గురించి మాట్లాడుకున్నాం. అసలు విషయం చెప్పాలంటే ఆ గురు శిష్యులు నాకు సరిగా అందుపట్టని గురుమండలం, పితృమండలం అంటే ఏంటో, ఏవేవో మండలాల గురించి మరెన్నో లోక కళ్యాణాల విషయాల గురించి చేసే చర్చకు నేను ఒక ప్రేక్షక పాత్ర వహించానని చెప్పడం మేలని అనిపిస్తుంది. అంటే ఏవేవో చెప్తున్నారు, వీరు మాత్రం ఒక ప్రేక్షకుడిలాగా చూస్తున్నాడే కానీ అంతకంటే అవన్నీ పెద్ద పెద్ద విషయాలు అనిపించాయట. వారిరువురు చర్చ అలా కొనసాగుతూ ఉండగా ఆ ఇంచుకుడికి దక్షిణం వైపున నాకు ఒక జ్యోతిగా కనిపించినట్లు అనిపించింది. వాళ్ళు కూర్చొని చెప్తూ మాట్లాడుతూ ఉన్నారు, ఇతనేమో ఏదో మనకు అర్థం కావట్లేదని చెప్పి ప్రేక్షకుల్లా చూస్తూ ఉన్నారట. అలా చూస్తూ ఉంటే వారికి ఒక దిక్కుగా ఒక జ్యోతి కనపడిందట. దక్షిణం వైపుగా నాకు జ్యోతి కనిపించినట్లుగా అనిపించింది. బాబావారు స్వామివారు కూడా ఆ జ్యోతిని చూసినట్లు ఉన్నారు, కానీ వారిని ఏమి పెద్దగా పట్టించుకోకుండా గహనమైన తమ చర్చలో నిమగ్నమై ఉన్నారు. నేనైతే ఏదో అతీంద్రియ శక్తి లోనినట్లుగా ఆ జ్యోతిని అలా తదేకంగా చూస్తూ కూర్చున్నాను. నేను అలా చూస్తుండగానే ఆ జ్యోతి ఆకాశ మార్గాన్ని నిదానంగా మా వైపుకు రావడం నాకు అది ఒక థ్రిల్గా అనిపించింది. ఎక్కడో జ్యోతి కనపడుతూ ఉంది, ఈయన చూశారట. తర్వాత అది చిన్నగా వీళ్ళ వైపు రావటం అనిపించిందట. ఆ జ్యోతి మాకెంత దూరంలో ఉందో నాకు తెలియలేదు, కానీ అది అలా వచ్చే కొద్దీ పెరగసాగింది. ఇది కలయా నిజమా? నేను నా కళ్ళను నలుపుకొని మళ్ళీ ఒక ఉన్మత్తుని వలనే చూస్తూ కూర్చున్నాను. నా అచ్చటి మనోభావాన్ని మాటలతో వర్ణించలేకపోతూ ఉన్నాను. అంటే చూస్తూ ఉన్నారు, వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు, ఏం చూస్తూ ఉంటే ఆ దూరంగా ఒక జ్యోతి కనపడిందంట. ఆ తర్వాత వీళ్ళ వైపే అట్లా వస్తూ ఉందట. ఇంతలోనే నాకు ఒక అనుమానం కలిగింది, బాబావారికి స్వామివారికి అసలు ఆ జ్యోతి కనపడడం లేదా అని. అంటే వాళ్ళకి కనపడలేదా, నా ఒక్కడికే కనపడుతుందా అని. ఒకవేళ కనిపించినట్లయితే మరి ఈ నిర్లక్ష్య భావం ఏంటి? ఈ ప్రపంచంలో ఇలాంటి ఒక అద్భుత దృశ్యం చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఆనందాశ్చర్యాలతో అలా అవాకులు అవుతారు, కానీ వారిరువురికి అది ఏమాత్రం శ్రద్ధ కలిగించినట్లుగా లేదు. వెంటనే బాబావారు, శివ, దీనికి అంత ఆశ్చర్యపడడానికి ఆనందించడానికి కానీ ఏముంది? అది నీవు అనుకున్నట్లుగా కేవలం ఒక జ్యోతి కాదు, జ్యోతి వృక్షమే. అది ఒక జ్యోతి వృక్షమే. నిజమే, ఎంతో కాలం ఏకృత చేసే సాధన తపోఫలితంగా అంతటి సాధకులకు గురుకృప వల్ల ఇలాంటి జ్యోతి వృక్షం దర్శనం కలుగుతుంది. చూడండి, మామూలుగా అది కలగాలంటే ఎంతో సాధన చేస్తే కానీ అలా కనపడుతుంది. అది కూడా ఇక గురుకృప వల్ల. నీవు చాలా అదృష్టవంతుడివి. నిష్ఠాగరిష్టంగా నీవు జపతపాలు చేయకపోయినా నిస్వార్థంగా చేసే గురుసేవలే నీకు ఈ అదృష్టాన్ని కలగజేసింది. సాధకులకైతే ఈ జ్యోతి వృక్ష దర్శనం వలన వారి సాధన ఇంకా దృఢమవుతుంది. అదిగో అది ఇటే వస్తుంది, లేచి నమస్కరించుకో అని అన్నారు. ఇంకా ఇలాంటి ఒక సువర్ణ అవకాశం నా జీవితంలో మళ్ళీ దొరుకుతుందో లేదో అని వెంటనే నేను లేచి ఆ జ్యోతి వృక్షానికి సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకున్నాను. అప్పటికే అది మాకు సుమారు 30-40 అడుగుల దూరంలో వచ్చి నిలబడి ఉన్నది. నేను ఆ జ్యోతి వృక్షాన్ని చూస్తూ ఉండగా అది మానవుల వలె శిరస్సు వంచి వారిరువులకు నమస్కరించి
నిదానంగా పైకి ఎగిరి ఉత్తరం వైపు దాని ప్రయాణం కొనసాగించింది. ఒక జ్యోతి వృక్షంలా కనపడింది, వచ్చి అక్కడ ఆగి స్వామీజీకి దాకడి బాబా వారి వైపు అట్లా తలని అలా వంచి నమస్కారం చేసి మళ్ళీ బయలుదేరిందట. నాకు తెలియకుండానే అప్పటికే నా శరీరాన్ని మాటలతో చెప్పలేని ఏదో ఒక రకమైనటువంటి కఠినమైన తిమ్మిరి ఆవహించింది. నేను ఆ విషయాన్ని వాళ్లకు తెలపాలనుకున్నాను, కానీ అంతలోనే నేను నిద్రలోకి జారిపోయాను. ఉదయం 2 రకాల పక్షుల కిలకిల రావాలతో నిద్రలేచిన నేను అక్కడంతా కలయి చూశాను, కానీ వారిరువురు అక్కడ లేరు. సరే, అది రాత్రి కదా, ఇక తర్వాత అలా పండుకొని పొద్దున్న లేచి చూస్తే వీళ్ళిద్దరు లేరట. నిదానంగా నిన్న రాత్రి జరిగిందంతా నా స్మృతి పథంలో కదలాడింది. ఇంతలో నేను నా వెనుక నుండి బాబా వారి గొంతు వినపడింది. వెనుక తిరిగి చూడగా అదిగో కౌపీనధారి అయిన గురు శిష్యులిద్దరూ నా వైపు అలా నడిచి వస్తున్నారు. నా దగ్గరికి రాగానే బాబావారు, ఏ శివ, నిన్న రాత్రి బాగా నిద్రపోయినట్లున్నావు అని కొంత హాస్య ధోరణిలో అడిగారు. నేను అప్పుడు ఊరకనే నవ్వాను, కానీ ఏమీ జవాబు చెప్పలేదు. అయితే నాకు అప్పుడు ఒక పవిత్రమైన అనుభవం కలిగింది. బాబావారు అలా అడిగిన వెంటనే నిన్న రాత్రి ఆ జ్యోతి వృక్ష దర్శనానంతరం కలిగినట్లుగా నాలో ఆ సుఖకరమైన దృశ్యం, ఆ సుఖకరమైన తిమిరి మళ్ళీ వ్యాపించింది. ఇది దేనివల్ల నాకు ఇప్పటికి కూడా సరిగ్గా అర్థం కావడం లేదు. అయితే ఒకటి, బహుశా ఆ దైవికమైన ప్రేరణను నా శరీరం తట్టుకోలేక నాకు అలా అనిపించి ఉండవచ్చని అనుకున్నాను. కొంతకాలం తర్వాత నా ఈ అనుమానాన్ని స్వామివారిని అడగగా వారు నేరుగా ఏమీ చెప్పకుండా అర్థవంతంగా ఒక చిరునవ్వుతో దాన్ని దాటవేశారు. స్వామి చెప్పలేదట. అట్లా ప్రభాత కృత్యాలు నిర్వహించి నేను మళ్ళీ వారి ఇరువురి వద్దకు రాగానే బాబావారు, ఇంకా సరే శివ, అంటే ఇక నేను వెళ్ళి రావచ్చు అన్నమాట అన్నారు. వారిలా ఎవరితోనైనా చెప్పిన ఎడల ఇంకా ఆ వ్యక్తికి అక్కడ ఉండటానికి అనుమతి లేదని అర్థం. బాబావారు ఒకసారి సరే శివ అంటే ఇక అక్కడి నుంచి బయలుదేరటమేనట. ఇంక అంతేగాని లేదు బాబా చెప్పలేదు నేను ఉంటాను అన్నట్లు ఉండదట. నేను వేరే మార్గం లేక వారి ఇరువురికి నమస్కరించుకొని సరే బాబా అని అంటూ అప్పుడే తిరిగి ఇంటికి వెళ్ళడానికి మనసు ఒప్పుకోగా పోయిన వారి దివ్య సన్నిధి వదిలి వెళ్ళవలసి వచ్చింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వచ్చేవారం చెప్తున్నాను.